రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పట్టణంలోని హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా ఓ మతానికి చెందిన వ్యక్తి వచ్చి కత్తితో డాన్స్ చేస్తూ ర్యాలీని అడ్డుపడ్డాడు. దీంతో హనుమాన్ మాలధారులు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలధారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితులు అదుపు చేసేందుకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే హనుమాన్ మాలలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యంగా ఎలా అరెస్టు చేస్తారని అక్కడే ఉన్నవారు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అలాగే ముందుకు వెళ్ళగా ఓ హనుమాన్ మాలధారులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నారు. అయినా లెక్క చేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేగంగా ముందుకు సాగారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే పోలీసుల ప్రవర్తనపై హిందూ సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పట్టణంలోని హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా ఓ మతానికి చెందిన వ్యక్తి వచ్చి కత్తితో డాన్స్ చేస్తూ ర్యాలీకి అడ్డుపడ్డాడు. దీంతో హనుమాన్ మాలధారులు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలధారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితులు అదుపు చేసేందుకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే హనుమాన్ మాలలో ఉన్న వ్యక్తులను దౌర్జన్యంగా ఎలా అరెస్టు చేస్తారని అక్కడే ఉన్నవారు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అలాగే ముందుకు వెళ్ళగా ఓ హనుమాన్ మాలధారు ఇక పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినా లెక్క చేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేగంగా ముందుకు సాగారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే పోలీసుల ప్రవర్తనపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడం, దీన్ని అక్కడున్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసులు రావడము, వచ్చినటువంటి పోలీసులు వారి సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దృష్టిగా వహించడం, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి కూడా పోలీస్ వాహనం అంత స్పీడ్ తీసుకుపోవడము. సరే గొడవ ఏదైనా జరిగినచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. పోలీసులను తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకో తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా దిగ్గురం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దులు పోయి స్వామీజీలకు పోయి అరెస్ట్ చేసి అరాచకాలు చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు తీయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహాయాన్ని తిరిగితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాని